హాయ్ ఫ్రెండ్స్, నెట్ఫ్లిక్స్ లో రిలీజ్ అయిన ది ర్యాట్స్ ఏ విచర్ టేల్ సినిమా ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం. కిరి అనే అమ్మాయిని బాన్ హార్ట్ అనే ఓ రాక్షసుడు వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ తలలు నరికి ఓ డబ్బాలో వేసి ఆ డబ్బాకి కిరిని కట్టేస్తాడు. ర్యాట్స్ అనే గుంపు ఓ దోపిడీకి పాల్పడడం కోసం ఓ విచ్చర్ సహాయాన్ని కోరుతుంది, అలాగే ఒకరిని చంపడం కోసం కూడా. ఆ విచ్చర్ పేరు బ్రిహెన్. ఈ బ్రిహెన్ తో కలిసి ఈ గుంపు ఏం చేసింది, బ్రిహెన్ వాళ్ళ కోసం ప్రాణ త్యాగానికి కూడా చేయడానికి ఎందుకు సిద్ధపడ్డాడు అన్నది సినిమా చూసి తెలుసుకోవాలి. విచ్చర్ వెబ్ సిరీస్ కి ఇది స్పిన్ ఆఫ్. బ్రిహెన్ పాత్రలో డాల్ఫ్ లున్గెన్ బాగా చేశాడు. అక్కడక్కడ లెస్బియన్ సన్నివేశాలు ఉంటాయి, అయితే అసభ్యకరంగా తీయలేదు. కిరి పాత్ర ఒక సీన్ కే పరిమితం అవుతుంది. మిజెల్ పాత్ర సినిమా అంతా ఉంటుంది, బాగుంటుంది. క్రిజల్ ఇల్విన్ ఆ పాత్రను బాగా చేసింది. ఎస్ఏ పాత్ర కూడా బాగానే ఉంటుంది. కానర్ క్రాఫర్డ్ బాగానే యాక్ట్ చేశాడు. సినిమా టేకింగ్ కానీ పిక్చరైజేషన్ కానీ వెబ్ సిరీస్ లెవెల్లోనే గ్రాండ్ గా ఉంది. గ్రాఫిక్స్ కూడా బాగుంటాయి. ఉదాహరణకి ఆక్టోపస్ లాంటి ఆకారంలో ఉన్న ఒక లేడీ ఫైటర్ గ్రాఫిక్స్ బాగుంటాయి. అయితే సినిమా అంత గొప్పగా అనిపించదు, మధ్య మధ్యలో బోరింగ్ అనిపిస్తుంది. యాక్షన్ సన్నివేశాలు కూడా ఓ మాదిరిగా ఉన్నాయి కానీ వావ్ అనిపించే రేంజ్ లో అయితే లేవు. డాల్ఫ్ లున్గ్రెన్ క్లైమాక్స్ లో చేసే యుద్ధం బాగుంటుంది. సరదాగా టైం పాస్ కి ఈ టైపు యాక్షన్ అడ్వెంచర్ ఉన్న జానపద చిత్రం చూడాలంటే చూడండి. తెలుగు డబ్బింగ్ బాగుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 2.5/5. స్కూల్ బెంచ్ లో ఎంత గట్టిగా ఉందరా? కొట్రా, కొట్టు, పర్లేదు, కొట్టు. అబ్బా చైన్ పెట్టేసింది బాబాయ్. ఆ, నీకు నొప్పి ఏంటి నువ్వు కొడతావా? కమా బిట్ మీ యార్. వద్దు బాబాయ్. వాడిని నేను కొట్టడం లేదమ్మా, వాడినే నన్ను కొట్టమంటున్నాను. ఆ. నువ్వేం కంగారు పడక్కర్లేదు. అడుగుతావేంటి?